గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తమను సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని కెప్టెన్ మంగరాజు పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల చల్లా జగన్నాథ శాస్త్రి కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్లబ్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో క్లబ్ సభ్యుడు కెప్టెన్ మంగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కెప్టెన్ మంగరాజు, ఎయిర్ ఫోర్స్ మాజీ ఉద్యోగి సూర్యనారాయణమూర్తి, సామాజికవేత్తలు నరసింహరావు, గొల్లపల్లి గురుబాబులను లయన్స్ క్లబ్ ఎలైట్ సభ్యులు సాల్వా కప్పి పూలమాలలు వేసి జ్ఞాపకను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కెప్టెన్ మంగరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అడ్మినిస్ట్రేటర్ ముంజులూరు విశ్వేశ్వరరావు, జోన్ చైర్పర్సన్ కట్కం శ్రీనివాస్, సెక్రటరీ కిషోర్, ట్రెజరర్ రాఘవరావు, గూటూరు సత్యనారాయణ, సత్యరెడ్డి, చల్లా నిరంజన్ శ్రీనివాస్, సూర్యనారాయణ, సాయి, సాగర్, ఫణి, ఎం సత్యనారాయణ, ఇంద్రకంటి శ్రీనివాస్, ఇంద్రకంటి నాగేశ్వరి పెద్ద సంఖ్యలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. భారతదేశంలో ఒక నినాదం ఉంది, జై జవాన్ జై కిసాన్. జై కిసాన్ మనకి పంటలు పండించి ఎంతో మనకి ఫుడ్ అది సంపాదించారు. అది భారతదేశంలోని డిఫెన్స్, ఎనీ కంట్రీలో డిఫెన్స్ వల్లే మనం ప్రశాంతంగా పడుకుంటాం. ఉదయాన్నే లేచిన వెంటనే, భోజనం చేసిన వెంటనే అన్నదాత సుఖీ భవ అంటాం. ఉదయం లేచిన వెంటనే దైవారాధన అయిన తర్వాత చెప్పవలసిన మాట ఏంటంటే నిద్రదాత సుఖీ భవ. మాకు నిద్ర ఇచ్చిన దాత ఎవరు? సోల్జర్. మనం ప్రశాంతంగా ఈరోజు పడుకుంటున్నాం అంటే దానికి కారణం సోల్జర్. అక్కడ బార్డర్లోని 24 గంటలు కాపలా కాస్తూ మనల్ని కాపాడుకుంటూ మన దేశాన్ని రక్షించుకుంటూ వచ్చేది ఒక సైనికుడు. అది ఎంతో గర్వం మన డిఫెన్స్ వల్ల. అందుకనే ఈరోజు ఢిల్లీలో రిపబ్లిక్ డే కింద వేసి ఎన్నో సన్మానాలు చేసి మనకున్న ఆయుధాలన్నీ ప్రదర్శిస్తారు. కొత్త కొత్త ఆయుధాలు ఏమొచ్చినా సరే అది రిపబ్లిక్ డేలోని పరేడ్ గ్రౌండ్లో అన్నీ షో చేసి మనకి దేశాన్ని గర్వంగా చాటుకుంటారు.